ఈ గుత్తికొండ బిళ్ళ గురించి మీ మాటల్లో మా వ్యూయర్స్ కు తెలియజేయాలనుకుంటున్నాను. సరే, ఇది తీసుకొని చెప్పండి. ఇది పెట్టండి. ఇది నేను పెట్టేస్తాను. కోటం సరిపోద్ది. ఎన్ని నిమిషాల్లో చెప్పమంటారు? మీరు ఒక అంత 5 minutes, అదే అంటే వీడియో లెంత్ కోసం. వీడియో లెంత్ ఒక 5 minutes సరిపడలేదు. 5 to 10 minutes. సింపుల్. ఓకే. ఇప్పుడు మనం గుత్తికొండ బెలం అనేటువంటి క్షేత్రంలో ఉన్నాం. దీన్ని పూర్వనామంలో కృతయుగంలో త్రేతాయుగంలో నాగాద్రి బెలం అని చెప్పి పిలిచేవారు. ఇట్లా యుగం యుగం వచ్చే కొంది పేరు మారిందనమాట. అప్పట్లో కృతయుగంలో నాగాద్రి బెలం అని పిలిచేవారు. త్రేతాయుగం దాకా అదే పేరుతోటి దీన్ని పిలువబడింది. తర్వాత ద్వాపర యుగంలో మనకి ఏకఛత్రాధిపట్నం అని చెప్పేసి దీన్ని నామకరణం. ఇప్పుడు కలియుగంలో గుత్తికొండ బెలం. యుగం వచ్చే కొంది పేరు మారు. అయితే మనకి పురాణ ప్రాశస్త్యం ఏంటంటే దీని యొక్క విశిష్టత, పూర్వంలో మనకి దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చిందన్నమాట. అప్పట్లో ఇక్కడ పక్కనే బోర్డు మీద కూడా చిన్న కొంచెం మాటలలో ఉంది, తారకాసుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరి మీదకి యుద్ధానికి వచ్చేసి ఎంతో మందిని ఓడిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఇంద్రాది దేవతలందరూ కూడా అతని చేతిలో పరాజయ పాలైపోయి విష్ణుమూర్తి దగ్గరికి ప్రయాణం చేస్తారనమాట. ఇంద్రాది దేవతలందరూ సహాయం కోసం. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామివారి యోగ నిద్రలో ఉంటాడు. ఇప్పుడు నిన్న వెళ్ళింది కదా, మొన్న ముక్కోటి ఏకాదశి. యోగ నిద్రలో ఉన్నప్పుడు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం తీస్తారనమాట. అంటే 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండి 8 నెలల పాటు ఈ సృష్టి రచన కార్యక్రమం నిర్వహిస్తాడనమాట. అంటే పరిపాలన. అయితే ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి శరణ పెడితే అప్పుడు అమ్మవారు చెప్పిందంట, భూలోకంలో ముచ్చుకుందుడు అనేటువంటి చక్రవర్తి ఒక ఆయన ఉన్నారు, స్వామివారి భక్తుడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు సహాయం చేస్తాడు, మా మాటగా చెప్తే స్వామివారి తరపున మీకు యుద్ధం చేస్తాడని చెప్పి. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ మన భూలోకం వచ్చారంట. భూలోకం వచ్చేసి ఇప్పుడు మనకి భూలోకంలో ఎలా ఉందంటే, అప్పట్లో కృతయుగంలో ఇప్పుడు మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో రాష్ట్రం, అక్కడ ఓంకార క్షేత్రం అని చెప్పేసి ఒక జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. అదే పూర్వంలో మాంధాత చక్రవర్తి కుమారుడే ఈ ముచ్చుకుందుడు అనమాట. ఈ మాంధాత చక్రవర్తి రాజ్యం ఉండేదన్నమాట అప్పట్లో. అయితే వీళ్ళందరూ ఆ రాజ్యానికి వచ్చేసారు. వీళ్ళందరూ భూలోకంలోకి వచ్చేటప్పటికి మానవ రూపాలు మామూలుగా సహజంగా ఉన్నాయంట. అంటే దేవత ఎనర్జీ శక్తులు లేకుండా. దేవత లోకంలో దేవతల యొక్క శక్తి ఎలా ఉందంటే ఒక వెలుగుతో ఉంటాయి అన్నమాట శరీరాలు. భూలోకంలోకి వచ్చేటప్పటికి అవన్నీ మారిపోయి మామూలుగా ఉండేటప్పటికి అక్కడ ఉన్నటువంటి భటులు వాళ్ళని రాజ్యం లోపలికి ఎంటర్ కానివ్వండి. ఈలోపు మనకి పూర్వకాలంలో రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే జేగంట అని చెప్పి ఒకటి ఉండేదంట. దాన్ని కొట్టినప్పుడు అక్కడ ఎవరైతే ఉంటారో ఆస్థాన మంత్రి గారు వారు వచ్చేసి వాళ్ళ విషయాలు తెలుసుకొని అవసరం అనుకుంటే వాళ్ళే విచారించేవాళ్ళు, లేకపోతే రాజుగారి దగ్గర తీసుకెళ్లేరు. అట్లా ఆ జయగంట కొట్టారంట ఇంద్రుడు వాళ్ళ దిక్పాలకులు అందరూ కలిసి. కొడితే ఇది ఎందుకంటే వాళ్ళ జీవితానికి అవసరమైనటువంటిది కాబట్టి, ప్రాణాపాయం మీద ఉంది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి సామాన్య మానవులాగే ప్రవర్తించారు. అప్పుడు లోపల ఉన్న రాజ్యసభలో ఉన్నటువంటి రాజుగారు చెప్పారంట, లోపల ఏదో జరుగుతుంది, బయట ఒకసారి వెళ్ళరండి అంటే. అప్పుడు మంత్రి గారు వచ్చేటప్పటికి మంత్రి గారికి ఒక దైవ శక్తి ఉందన్నమాట. ఎవరైనా ఒక దైవ సంబంధమైనటువంటి మహానుభావులు కావచ్చు, యోగులు, దేవతలు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆరా అని ఉంటుంది అనమాట, వెనక బ్యాక్ సైడ్. ఆ ఆరాని దర్శించే భాగ్యం వెనక ఉందన్నమాట. ఆ ఆరా కనబడుతుంది అనమాట వీళ్ళందరిలో. ఈయనకి మంత్రి గారు చూసి, ఇది వీళ్ళు ఎవరో గొప్ప తపస్సంపన్నులాగా దేవతల్లాగా ఉన్నారు, వీళ్ళతో మానవ రూపంలోకి వచ్చారు, ఇలాగున్నారు, సరే వీళ్ళు ప్రాబ్లం ఏందో కనుక్కుందామని వెళ్ళి, అయ్యా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే, ఇటు సంగతి నేను ఇంద్రుడిని, వీళ్ళు నా దిక్పాలకులు, ఇట్లా లోక కళ్యాణం కోసం వచ్చాము, తారకాసుడు అనే రాక్షసుడి కోసం, వారు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, విష్ణు భగవాన్ దగ్గరికి పోతే అమ్మవారు మీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది, మీ రాజుగారిని కలవాలి అర్జెంటుగా అంటే. అప్పుడు రాజుగారే డైరెక్ట్గా కబురు పెట్టి బయటకు వచ్చారు. వీళ్ళని సాధారణంగా లోపలికి తీసుకెళ్లి ఆహ్వానించేసి, స్వామి మీరు ఇంత రావడానికి కష్టమేముంది, ఒక చిన్న మాట చెబితే నేనే వచ్చేవాడిని కదా అని చెప్పి వాళ్ళకి కావాల్సింది సమకూర్చి చెప్పారనమాట. ఇంద్రుడు, దేవలోకంలో ఇట్లా యుద్ధం జరుగుతుంది, తారకాసుని రాక్షసుని సంహరించడానికి మీరు రావాలి, దేవతల తరపున మీరు పోరాటం చేయాలి,
అని చెప్పి. అయితే ఇతనికి బ్రహ్మవరం ఉందన్నమాట ఈ ముచ్చుకుందుల వారికి. ఏంటంటే ఎవరన్నా యుద్ధానికి ఎదురుకు వస్తే అతనిలో సగం శక్తి ఇతనికి వచ్చేస్తుంది అనమాట. ఆ వరబలం ఉంది కాబట్టే ఇంద్రాది దేవతలందరినీ స్వామివారి దగ్గర పంపించారు. అలాగా వీరు కూడా ఇక దేవలోకం వెళ్ళేటప్పుడు వీళ్ళకి కావాల్సిన సరంజామా అంతా చూసుకొని ఈ రాజ్యాన్ని వాళ్ళ పిల్లలకి అప్పచెప్పి దేవలోకం వెళ్ళాడంట ముచ్చుకుందుల వారు. అయితే అప్పట్లో ఆయన రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, చక్రవర్తి కుమారుడు. అట్లాగా దేవలోకం వెళ్ళారు. దేవతలకి రాక్షసులకి మధ్య ఈయన దేవతలకి ముందుగా ఉండి వీళ్ళ తరఫున యుద్ధం చేశారనమాట. అట్లా 1000 సంవత్సరాలు యుద్ధం చేశారు. అప్పట్లో వాళ్ళకి ఆయుష్ వేల లక్షల సంవత్సరాలు ఆయుష్ ఉండేదంట. యుగాలు మారే కొంది మన ఆయుష్ తగ్గిపోయింది. మామూలుగా అప్పట్లో 1,00,000-1,50,000 సంవత్సరాల వయసు ఉండేదంట ప్రతి ఒక్కరికి కూడా. అట్లా దేవలోకం వెళ్ళారు. దేవలోకం వెళ్ళి అక్కడ యుద్ధం చేశారు 1000 సంవత్సరాలు. ఈలోపు భూలోకంలో ఒక 10,000 సంవత్సరాలు పైగానే అయిపోయిందంట. అయితే యుద్ధంలో ఈయన శక్తి చేత అందరిని సంహరించి అందరిని చంపేశాడు. యుద్ధం అయిపోయింది, అందరూ సంతోషించారు. ఇక ఇంద్రాది దేవతలు అందరూ కూడుకొని, స్వామి మీరు మాకు ఎంతో సహాయం చేశారు, మీకు ఏదైనా వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆయన అన్నారంట, నాకే వరం అవసరం లేదు, నేను అన్ని సుఖభోగాలు అనుభవించాను, నేను బాగా యుద్ధంలో అలసిపోయాను, ఇంకా నేను నా ఊరికి వెళ్ళిపోతాను, నా రాజ్యానికి వెళ్ళిపోతాను. అప్పుడు చెప్పారంట, లేదు నాయన, నీ రాజ్యంలో నీ భార్య పిల్లలు అని గతించిపోయారు, ఇక్కడ ఒక రోజు అయితే అక్కడ ఒక 10 రోజులతో సమానం, అట్లా చాలా కాలం అయిపోయింది, సరే ఒకసారి చూడండి అని చెప్పి ఆ దివ్య దృష్టితో చూపిస్తే అంతా వాళ్ళ మనవాళ్ళు ఎవరెవరో కొత్త వాళ్ళు ఉన్నారు. సరే ఇప్పుడు పోయి ఉపయోగం ఏం లేదు, ఏం చేద్దామంటే సరే అయితే నేను బాగా అలసిపోయాను, ఎక్కడైనా రెస్ట్ తీసుకోవటానికి ఏదైనా ప్లేస్ చూపించండి, శరీరం అంతా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నానని చెప్తే అప్పుడు ఇంద్రాది దేవతలందరూ దిక్పాలకులందరినీ పిలిచాడు. మనకి 8 దిక్కులు ఉంటాయి, మనకి 8 దిక్కుల్లో ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవత ఉంటాడు అనమాట. ఇట్లా అష్ట దిక్పాలకుల్ని పిలిచి మీ మీ దిక్కులలో ఉన్నటువంటి క్షేత్రాలు ఏమన్నా సీక్రెట్ గా ఉంటే వీరిని తీసుకెళ్లి మీరు మన అతిథులు కాబట్టి వీరికి కావాల్సిన సహాయ సహకారాలు మీరు అందించాలని చెప్తే అప్పుడు నాగులు చెప్పారంట, నాగదేవతలు, ఆదిశేషుడు అని చెప్పాడంట, మాకు నాగాద్రి బిలవం అని చెప్పి ఉంది, గుత్తికొండ బిలవం నామం, అంటే ఇప్పట్లో గుత్తికొండ బిలవం అని చెప్పుకుంటున్నాం, పూర్వంలో నాగాద్రి బిలవం అని చెప్పుకునేవాళ్ళు అన్నమాట. అప్పట్లో నాగాద్రి బిలవం ఉంది, వీరిని అక్కడికి పంపిస్తే వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటామని చెప్పేస్తే అప్పుడు ఇంద్ర దేవతలు ఒక 10 మంది దేవదూతలు ఇచ్చి మన భూలోకంలో ఉన్న ఈ నాగాద్రి బిలం అంటే గుత్తికొండ బిలం దగ్గరికి కృతయుగంలో తొలి ఏకాదశి రోజు బిలంలో ప్రవేశించారనమాట వాళ్ళు. అప్పటి నుంచి మనకి బిలం పండుగ, తొలి ఏకాదశి ఉత్సవాలు చేస్తారు మొట్టమొదటి పండుగ. తర్వాత శివుడు ఉన్నాడు కాబట్టి శివరాత్రి, అమ్మవారి ఉంది కాబట్టి అధిష్టాన దేవత నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు అంటే 10 రోజులు చేస్తారు. నదీ స్నానం అంతర్వాహిని నది ప్రవేశిస్తుంది కాబట్టి కార్తీక మాసం నెల మొత్తం యాత్రికులు వస్తారన్నమాట. అయితే లోపలికి వెళ్ళిపోయారు, యోగ నిద్రలోకి కావాల్సిన ప్లేస్ చూపించి అలాగా ఆయన యోగ నిద్రలో ఉండిపోయాడు. అలాగే యుగాలు గడిచిపోయినాయి, ద్వాపర యుగం వచ్చింది. విష్ణుమూర్తి లోక కళ్యాణ నిమిత్తం కంసుని సంహరించి భారత యుద్ధం కోసం ద్వారకా నగరాన్ని పరిపాలన చేసుకుంటూ శ్రీకృష్ణ అవతారం ఎత్తి, అటువంటి సమయంలో ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఎడం చేతమైన గద పట్టుకొని ఉంటాడు ఒక రాక్షసుడు, అతని పేరు కాలయవనుడు అనమాట. ఆ కాలయవనుడు రాక్షస రాజు, అతనికి బ్రహ్మవరం ఉంది. ఈ వరం చేత అందరినీ బాధిస్తూ ఉంటే మునులందరూ వీళ్ళందరూ వెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గర శరణు వేడారంట, ఇట్లా మా మునివాటికులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ఇతనంటే, సరే అయితే ఇతన్ని నేను సంహరిస్తాను అని చెప్పేసి ఇతను ఆ కాలయవనుడి రాక్షసుని ఎమ్మడి పెట్టుకొని రమ్మన్నట్టు, నేను ఇద్దరం యుద్ధం చేద్దాము, ఇక్కడ పిల్లలు వృద్ధులు ఉన్నారు, మనం కొంచెం దూరంగా వెళ్ళి యుద్ధం చేద్దాం రమ్మని చెప్పి ఇతనిని మన బిలం దగ్గరకు తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే పూర్వంలో ఈ ముచ్చుకుంద మహాముని అంటే ముచ్చుకుందుల వారు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైతే నన్ను మొట్టమొదట డిస్టర్బ్ చేస్తారో వాళ్ళు నా చేతిలో సంహారం అయిపోవాలి అని చెప్పి వరం తీసుకున్నాడు అన్నమాట. ఆ వరం అనేటువంటిది ఈ ముచ్చుకుంద మహాముని వరం విష్ణుమూర్తికి తెలుసు అనమాట. అందువల్ల ఇతని చేత సంహరింపజేయాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. బిలం లోపలికి తీసుకెళ్లిపోయి బిలం లోపల యోగ నిద్రలో ఉన్నటువంటి ముని మీద ఆయన శాలువా గప్పేసి యోగ నిద్రలో ఉన్న స్వామివారి బ్యాక్ సైడ్ అంటే వెనక వైపు కూర్చున్నారంట. ఈలోపు రాక్షసుడు వచ్చేసి ఇంకా లోపలికి వచ్చేసాడు. శ్రీకృష్ణుడే అనుకొని శ్రీకృష్ణుడి యొక్క శాలువా మీద కప్పాడు కదా, శ్రీకృష్ణుడు అనుకొని కాలుతో అన్నాడు అనమాట, నాతో యుద్ధం చేద్దామని చెప్పి పారిపోయి ఎక్కడికి వస్తావా అని చెప్పి. ఈలోపు యోగ నిద్ర భంగం అయిపోయి మునీశ్వరుడికి ఆయన ఒక కోపంతో చూశాడు అనమాట, ఎవరు అసలు దీనికి కారణం ఎవరు అని చెప్పి చూస్తే ఈ రాక్షసుడు ఎదురుగా ఉన్నాడు. ఈ రాక్షసుడు ఎదురుగా ఉన్నప్పుడు ఆయనకి భ్రూమధ్యంలోంచి దివ్య జ్యోతి ఒక శక్తి ఒక అగ్నిలాగా వచ్చేసి
ఆయన మీద పడిపోయాడు రాక్షసుడు. ఆ రాక్షసుడు భస్మం అయిపోయాడు. ఇంకా దీనికి కారణం ఎవరని చెప్పి చూసేలోపు శ్రీకృష్ణ భగవానుడు బయటకు వచ్చేసి విశ్వరూపం చూపించాడు అనమాట. నేనే నాయన లోక కళ్యాణ నిమిత్తం విష్ణుమూర్తిని ఇట్లా అవతారం ఎత్తాను, ఈ రాక్షసుడిని నీ చేత సంహరింపజేయటానికి నువ్వు ఒక వరం తీసుకున్నావు కదా, ఆ వరం సఫలం చేయడానికి తీసుకొచ్చాను, ఇది పరిస్థితి అని చెప్పేసి కలియుగం రాబోతుంది. ఎంతో మంది భక్తులు అజ్ఞానులు జ్ఞానులు వస్తుంటారు ఇక్కడికి. వాళ్ళందరికీ నువ్వు గురువుగా ఉంటూ వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తూ ఇక్కడ గురువుగా ఉండే బాధ్యత నీదని చెప్పి ఈయనకి యోగ దీక్ష ఇచ్చి మంత్రోపదేశం చేసి ఆశీర్వచనం చేసి శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారు ఇక్కడే యోగ నిద్రలో ఉన్నారు. వారికి 3 శిష్యులు ఉన్నారు ఈ కలియుగంలో. ఇక్కడే చేజర్ల బుచ్చయ్య అవధూత గారు అని చెప్పి మనకి సిబి చక్రవర్తి కథ జరిగింది. పావురం కోసం మాంసం కోసొచ్చింది. అది క్షేత్రం ఇక్కడే ఉంది, 35 కిలోమీటర్లు మన బెలంకాడి నుంచి. అక్కడ బుచ్చయ్య అవధూత గారు అని చెప్పి వారు బ్రహ్మంగారు లాగా జీవ సమాధి అయ్యారనమాట. ఈ ముచ్చుకుంద మహాముని మొదటి శిష్యులు. తర్వాత రెండో శిష్యుడు ఇక్కడే పొట్లపాడు అని చెప్పి చిన్న గ్రామం, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లాలో ఉంది అది. అక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్లు కురిచేడు నుంచి. అక్కడ వారు కూడా రెండో శిష్యుడు అనమాట స్వామివారికి. ఆయన పొట్లపాటి రామ శిష్యురాలు మన పేరమాంబ గారు. ఆ పక్కనే జీవ సమాధి. ప్రాణం ఉండంగానే అమ్మగారు 1945లో జీవ సమాధి అయ్యారు. మొన్ననే 78వ ఆరాధన ఉత్సవం జరిగిందనమాట. అమ్మగారు దయవల్ల ఈ రోజు మనం ఈ బెలం చూస్తున్నాం. ఈ బెలంలో ఇప్పటికీ అంతర్వాహిని నది ప్రవేశించే నది ఒకటి ఉంది. 1 కోటి మంది ఋషులు ఉన్నారు. వాళ్ళందరికీ గురువు ముచ్చుకుందాం. ఇప్పటికీ లోపల నాగదేవతలు సంచారం చేస్తూ ఉన్నారు సూక్ష్మ శరీరాలతో. అప్పుడప్పుడు ఆ లోపల ఉన్నటువంటి నదులలోకి వచ్చి స్నానం చేసి వాళ్ళ యొక్క ఋషిపీఠాలు ఋషులు వెళ్తారనమాట. ఇది సత్యం. పేరమాంబ గారు చెప్పినటువంటి విషయాలనే ఈరోజు మనం ఈ టీవీ ద్వారా చెప్పుకుంటున్నాం. ఎంతో మంది ఇక్కడికి పూర్వం నుంచి కూడా 100 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. అట్లా క్లియర్ అయినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకటి అనమాట. ఇట్లా పూర్వంలో నేను కూడా చాలా చోట్ల తిరిగి ఇక్కడికి స్థిరపడిపోయాను. నాకు ఇంకా ప్రాబ్లం క్లియర్ అయిన కాడి నుంచి నేను కూడా ఇక్కడే ఆగిపోయాను అనమాట ఈ దైవశక్తి సన్నిధిలో. ఇక్కడ మనకి లోపల మామూలుగా చెప్పుకోవాలంటే ప్రస్తుతానికి 7 దారులు ఉన్నాయి. ఆ 7 దారులలో కూడా 2 వరకు కరెంటు సౌకర్యం ఉంది. మిగతా ఆక్సిజన్ తక్కువగా ఉందని చెప్పి పంపించట్లేదు. మామూలుగా 101 సొరంగ మార్గం, 1 కోటి మంది మహామునులు, అంటే 101 క్షేత్రానికి వెళ్ళటానికి ఇక్కడ నుంచి దారులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కాలక్రమంలో నదీ ప్రవాహం అవతల వైపు ఉన్నాయి కాబట్టి, నదీ ప్రవాహం పొంగి దారులు మూసుకొని పోయినాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళటానికి అవకాశం లేదు. పూర్వంలో కొన్ని ఉండేవి, అవన్నీ కూడా చాలా వరకు మూసేశారన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయి ఊపిరాడక అట్లా చనిపోతారని చెప్పేసి క్లోజ్ చేసేసారు. ఇప్పటికీ లోపల ఋషులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ బెలవ నడుస్తుంది. వీళ్ళందరికీ గురువు గారు ముచ్చుకుంద మామ. ఇక్కడ శ్రీని స్వామి అని చెప్పేసి మనకి ఇక్కడే నిత్యం అన్నదానం నిర్వహిస్తుంటారు యాత్రికులు ఇచ్చేటువంటి విరాళాలతోటి. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి భోజన సౌకర్యం ఉంటుంది. ఈ పక్కనే గొట్టిపాటి వారు రూములు కూడా కట్టించారు. వచ్చులకి వాళ్ళు రెంట్ తీసుకొని కొంది నిద్ర చేయడానికి కూడా ఎప్పుడైనా 4 రోజులు ఉండాలన్నా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఉదయం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజన సౌకర్యం, సాయంత్రం భోజన సౌకర్యం, ఉండటానికి వసతి సౌకర్యం. ఇక్కడ ఎటువంటి భయపడాల్సిన పని ఏం లేదు. ఇక్కడ ఎప్పుడూ ఒక 10-15 మంది కంటిన్యూగా ఉంటారన్నమాట సర్వీస్ చేయడానికి. ఇక మనకి ఉన్నటువంటి కార్యక్రమాలు ఇక చెప్పుకున్నాం ఇందాక. తొలి ఏకాదశి మొట్టమొదటి పండుగ చేస్తారు. తర్వాత పేరమాంబ గారు, యోగిని పేరమాంబ గారు ఆరాధన మహోత్సవం కూడా మార్గశిర బహుళ నవమి రోజు చేస్తారు. తర్వాత ముచ్చుకుంద మహాముని ఆరాధన ఇంకా ఈ 20వ తారీఖు జరుగుతుంది. మెయిన్ పండుగలు అనమాట ఇక్కడ. మనకి ఇక్కడ నుంచి బెలంకాడికి రావడానికి గుత్తికొండ నుంచి ఒక 4.5 కిలోమీటర్లు బై వాక్ మామూలుగా నడుచుకుంటూ రావచ్చు. ఆటో సౌకర్యం కూడా ఉదయం సాయంత్రం ఆటో సౌకర్యం ఉంటుంది. ఇటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు నరసరావుపేట మీదుగా గుత్తికొండలో దిగి ఇటు రావచ్చు. లేదా ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇటు పిడుగురాళ్ళ లేదా మార్చెల్ల టు బస్సు అయితే గుత్తికొండలోనే దిగి ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ రావచ్చు అనమాట. ఇట్లా ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు ఎవరైనా సరే ఒక దైవనామం దైవభక్తితో వచ్చి టూరిస్టు ప్రదేశం లాగా రాకుండా ఒక దైవభక్తితో వచ్చి మహాత్ముల యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు నరసింహస్వామి. ఇక్కడే ఉండి ఒక గైడ్గా సర్వీస్ చేస్తూ ఉంటుంటాను. ఇదే మా ఊరు గుత్తికొండ బెల్లం. జై గురుదేవ. ఓకే స్వామీజీ, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ గుత్తికొండ మీద మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఉందన్నారు కదా, దాన్ని బట్టి నేను ఇక్కడ ఉంటానన్నారు. అది మీ ఒక చిన్న మాటలో చెప్పుకుందాం. ఎందుకంటే మనం కొన్ని చోట్లకి వెళ్తుంటాం, నాకు అక్కడ ఆ ప్రాబ్లం పోయింది, ఇక్కడ ఈ ప్రాబ్లం పోయింది అని చెప్పుకుంటుంటారు.
నేను చాలా రాష్ట్రాలన్నీ తిరిగి ఒకనొక సమయంలో గుత్తికొండ బెల్లం దగ్గరకు వచ్చాను అనమాట, ఒక 20 ఏళ్ల క్రితం. అప్పట్లో నాకు అంటే ఇక్కడికి వచ్చి జస్ట్ అప్పుడు ఒక మహాత్ములు ఇక్కడ ఉన్నారు అనే దానికి సత్యం ఏంటంటే వాళ్ళ శక్తి వల్ల నేను ఆరోగ్యంతో అనారోగ్య కారణాల నుంచి బయటపడి చౌబతుకుల మధ్యన ఉన్నటువంటి వాడిని బతికాను. దానికి నేనే నిదర్శనం. ఏంటంటే అప్పుడు చికెన్ గునియా వ్యాధి అని చెప్పేసి ఒక 10-12 సంవత్సరాల క్రితం వచ్చిందనమాట. ఓకే సారీ, తర్వాత ప్రాబ్లం వచ్చిందనమాట. ఓకే, విషయం ఏదైనా ఉన్నది క్లియర్గా చెప్పుకోవాలి, అబద్ధాలు అవుతుంది దీంట్లో. అయితే ఆ సన్నివేశం జరిగింది ఏంటంటే చికెన్ గునియా వ్యాధి అని చెప్పి అప్పుడు వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు అసలు పూర్తిగా పట్టుకొని పోయి ఇంకా హాస్పిటల్లో పడిపోయాను నేను, ఇంటికాడ పడిపోతే ఇంక అసలు ఒక 6 నెలల దాకా ఎటు పోవటానికి లేదని చెప్పారు. అయితే అంతకుముందు ఒక సన్నివేశం జరిగిందనమాట బెల్లం లోపల. ఏంటంటే ఇక్కడ సాధు గారు అని ఆయన దగ్గర సేవకుడు, ఆయనకి ఒక ఇన్సిడెంట్ అంటే ఒక శారీరక రోగం వచ్చింది. ఆ రోగం వల్ల అతను ఇంకొక 2-3 నెలల్లో చచ్చిపోతారంటే డాక్టర్లు గారు చెప్పారు. ఆ డాక్టర్లు గారు చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఇక్కడే నేను వదిలిపెట్టండి బెల్లం కాడ, నేను ఇక్కడే చనిపోతానని చెప్తే వాళ్ళు తీసుకొచ్చాడు, వదిలిపెట్టారు. ఆయన్ని తీసుకెళ్లి బెల్లం లోపల మేము వదిలిపెట్టాము. ఆయన చెప్పాడు అనమాట, లోపల ఋషులు ఉంటారు, రాత్రి వచ్చి నాకు బాగు చేస్తారు, అంతకుముందు సాధు గారు చెప్పేవాడు అని చెప్తే సరే మొత్తానికి తీసుకెళ్లి ఆయన నీళ్ళలో పడుకోబెట్టాం. అద్భుతం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే రాత్రి పూట ఎవరో వచ్చారు, నాకు అలికిడిగా ఉంది, నన్ను వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళిపోయారు, నాకు ఇప్పుడు బాగుందని చెప్పి ఆయన నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఇది జరిగిన తర్వాత 12 సంవత్సరాలు బతికాడు అతను. ఇక్కడే సమాధి చేశాం, కుంట దగ్గరే, ఊర్లో చైర్మన్ పిచ్చయ్య గారని ఆయన సమాధి చేశారన్నమాట. ఇక అప్పటి నుంచి నాకనే ఆలోచన ఏంటంటే లోపల ఇది ఉంది కాబట్టి ఇది కూడా మనకు తగ్గుద్ది కదా అని ఇంట్లో వాళ్ళకి చెప్పబెట్టకుండా మా తమ్ముని తీసుకొని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని ఇంట్లో ఎవరికి చెప్పకుండా బజార్కి పోతున్నాం అని చెప్పి హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసి అక్కడి నుంచి బైక్ మీద నేను బస్ ఎక్కి ఎడదాకా వచ్చాను. 2 మనుషుల సహాయంతో, మనకి ఇక్కడ ఉండే సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను తీసుకెళ్లి కృష్ణబెల్లంలో వదిలిపెట్టండి అయ్యా అని చెప్తే లోపల తీసుకెళ్లి పడుకోబెట్టారు. నేను నీళ్ళలో తలకాయ ఒకటి బయట పెట్టి నీళ్ళ శరీరం మొత్తం లోపల పెట్టి ఇంకా నైట్ ఏదో రాగి జావ లాంటిది కాచారు మనోళ్ళు, ఇంకా దాగి లోపలే పడుకున్నా. విచిత్రం ఏంటంటే ఒక 6 నెలల దాకా బెడ్లోంచి రాకూడదు అన్నటువంటి విషయంలో నేను బెల్లం లోపలికి వచ్చి పడుకుని పోయాను. ఇంకా శివరాత్రి అనమాట, 2 రోజుల్లో శివరాత్రి, 2 రోజులు తెల్లారితే. అటువంటి సమయంలో అయితే అప్పుడు ఇక్కడ జనాలు ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడో నెల మొత్తం మీద కూడా ఒక 100 మంది కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఈ అడవిలో భయం అనమాట, జంతువుల వల్ల అట్లా. ఆ లోపల తీసుకెళ్ళి పడుకున్నా, నేను పడుకోబెట్టి మనోళ్ళు వచ్చారు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 2వ రోజు సాయంత్రం పూట దాకా నేను లోపలే కృష్ణబెల్లంలోనే ఉన్నా. నేనే అసలు నిద్రపోయి తెల్లారుజామున లేచా. అయితే ఇది పబ్లిక్లో ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదు, ఒకసారి చెప్పా ఈ వీడియో యూట్యూబ్లో. ఎందుకు చెప్పామంటే దీని యొక్క మహిమ ఏందో మీకు కూడా తెలియాలని చెప్పి ఇది విషయం చెబుతున్నాను. లోపల నుంచి తెల్లారింది, 4:30కు మెలకు వచ్చింది. నన్ను 2 మనుషులు తీసుకుపోయి లోపల పడుకోబెట్టిన మనిషిని చక్కగా లేచి కూర్చొని తర్వాత అప్పుడు ఇక్కడ మన సోమరపాటి వెంకయ్య గారు అని చెప్పేసి అప్పుడు మేనేజ్మెంట్ చేసేవాడు, శ్రీని స్వామి అప్పుడు వేరే చోట ఉద్యోగం చేస్తున్నాడు. లోపల నడుచుకుంటూ తెల్లారుజామున 8 గంటలకు ఆకలి